అంటే ఇప్పుడు కాంగ్రెస్ నేను ఇంత మాట్లాడినప్పటికీ కూడా ఒకవేళ సైలెంట్ ఓటు జనాలు వేసి ఉండి బయటకు చెప్పకపోతే మాత్రం ఆ ఫలితం కాంగ్రెస్కి అనుకూలంగా ఉండకపోవచ్చు. పాపిరెడ్డి గారు, ఎస్ మీరేమంటారండి? మీరు చెప్పండి, ఏమంటారు వెంకటరెడ్డి గారు? పాపిరెడ్డి గారు చెప్పిందంత ఏకీపిస్తారా? కరెక్టే, పాపిరెడ్డి గారు చెప్పినటువంటిది కూడా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది ఇప్పుడు వాస్తవానికి ఈ చాలా పార్టీలు, ఉదాహరణకి తీసుకోండి, మీరు బీఆర్ఎస్ తీసుకోండి, ఓడిపోయిన తర్వాత 2023లో ఓడిపోయిన 24లో 23లో ఓడిపోయిన తర్వాత ఒక 40-50 యూట్యూబ్ ఛానళ్ళను వాళ్ళు కొని ఫైనాన్స్ చేస్తున్న పరిస్థితి కనపడుతుందండి. మీరు ఎక్కడైనా కానీ మైక్ పెడతారు, మాట్లాడిస్తారు, ముందే చెప్తారు, చేస్తారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి ఒకనాడు మీడియా చాలా నిష్పాక్షికంగా ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఈ మీడియాకైనా మీరు ఏమనుకోవద్దు, వాటికి ఉండేటువంటి కొన్ని లక్ష్యాలు, నిర్దేశిత లక్ష్యాలు ఉన్నాయి, వాటి కోణంలోనే పనిచేస్తాయి. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి అనేటువంటి దాని కింద ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మామూలుగా సెంటిమెంట్ వస్తుందని చెప్పి, మరి ఇక్కడికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి మేమే గెలుస్తాము, మాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, ప్రభుత్వ వ్యవస్థ ఉంది అనేటువంటిది, ఈ ముస్లింలు ఉన్నారు కాబట్టి బీజేపీకి ఓట్లు పడవనేటువంటిది, ఇవన్నీ కొంత వాస్తవాలు ఉండొచ్చు, నేను కాదని అంటలేదు. కాబట్టి ప్రజల తీర్పు ఎట్లా ఉన్నది ఏంటి అనేటువంటి దాని కింద మాకుండేటువంటి ఆలోచన అంటే 10,000 కంటే కోట్లు రావనేటువంటిది ఛాలెంజ్ చేసినటువంటి సందర్భం పొన్న ప్రభాకర్ లాంటి వాళ్ళు, మేము గతంలో 26,000 ఓట్లు వచ్చినాయి, కిషన్ రెడ్డి గారు పోటీ ఇస్తే 60,000 ఓట్లు వచ్చినాయి, మేము గట్టిగా పనిచేసినాము, ఈ రకరకాల వ్యవహారాలు కిషన్ రెడ్డి గారు తనే అభ్యర్థిగా అన్నట్టుగా ఇంటికి తిరిగినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి డబ్బుల ప్రభావం, డబ్బులు ఇచ్చినారు కాంగ్రెస్ వాళ్ళు, బాగా డబ్బులు ఇచ్చినారు, బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు బాగా ఇచ్చినటువంటి సందర్భం లేదు, సందేహం లేదు, రెండో ఆలోచన అంటే ఏం లేదు. మరి డబ్బులు ఇచ్చినా కూడా ఓట్లు పర్సెంటేజ్కి వచ్చేటప్పటికి పెద్దగా స్పందించలేదు. ఏ వర్గాలు వేసినారు, ఏ వర్గాలు వేయకూడదు అనేటి వేసిన, ఏ ఓటుకి రాలేదు అనేటువంటిది కూడా మనం కొంత విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సరే, ఏదైతే మేమే ఒక ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ పేపర్లో భద్రపరిచినారు. నేను ముందుగా ఆ కాన్స్టిట్యూన్సీలో ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత మేము బలహీనపడి ఉన్నటువంటి పాట వాస్తవం, అది దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు ప్రజలు ఏ తీర్పు ఇచ్చినారు అనేటువంటి దాన్ని, ప్రజల తీర్పును వెంకటరెడ్డి గారు చెప్పండి, అసలు ప్రజలు దేన్ని బేస్ చేసుకుని ఈ ఉప ఎన్నికల్లో ఓటు వేసి ఉంటారని మీరు వ్యక్తిగతంగా అనుకుంటున్నారు? అసలు మేము ఓటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో నేను అధికారంలో ఉన్నా కదా, ఇప్పుడు చాలా సందర్భాల్లో చూసినాము, దుబ్బాకలు చూసినాము, హుజరాబాద్ చూసినాము, మునుగోడులో చూసినాము, డిపాజిట్ రాలేదండి కాంగ్రెస్ పార్టీకి. మొత్తము తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 8, నా జ్ఞాపకం ఉన్నంత వరకు 8 బైపోల్స్ జరిగినాయండి లక్ష్మణ్ గారు. 8 బైపోల్స్ లో ఒక సికింద్రాబాద్ కంటోన్మెంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వాళ్ళకి డిపాజిట్ రాలే. మేము గెలిచినాము, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాబట్టి గెలుపోవటములు ఇవాళ ఎవరు గెలిచింది అనేటువంటిది ఒక్కదాన్ని. గతంలో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ బీజేపీ నుంచి ప్రయత్నించి అక్కడ కోసుకుంట ప్రభాకర్ రెడ్డి మీద ఓడిపోయినట్టున్నారు. 72,000 ఓట్లు వచ్చినాయి మాకు. ఇప్పుడు మీదే ఉంది అక్కడ, భారతీయ జనతా పార్టీకి బేస్ ఎక్కడ ఉంది, అది కమ్యూనిస్ట్ బెడ్ అని ఎంత చెప్పినప్పుడు కూడా సరే అట్లా వచ్చిందా ఇట్లా వచ్చిందా, మాకు 72,000 ఓట్లు వచ్చినమాట వాస్తవం. కాంగ్రెస్ కి డిపాజిట్ రాలేదు. కాంగ్రెస్ కు జరిగిన 3 ఉప ఎన్నికలలో దేంట్లో డిపాజిట్ రాలేదు. ఇది అట్లా అంటే మనం ఆ పార్టీ పోయింది అని చెప్పగలం. అంటే మునుగోడులో అది బీజేపీ పట్టు అనుకోవాలా, కోమటిరెడ్డి బ్రదర్ అయిన రాజగోపాల్ రెడ్డి గారు పట్టు అనుకోవాలా అన్ని ఓట్లు? ఇప్పుడు ఇక్కడ పట్టు మనం ఏం జూబ్లీస్ లో ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు పట్టింటామా, మన నవీన్ యాదవ్ పట్టింటామా, అట్లా కాదు కదా. అనేక అంశముల ఆధారంగానే ప్రజలు తీర్పిస్తారు, ఒక్కరనే ఉండదు కదా. అనేక అంశాలు కలిసి వస్తాయి వాళ్ళకు, సమస్యలు. కాబట్టి అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి మేము అనేటువంటి పద్ధతి లోపల రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సెంటిమెంట్ అంటున్నారు. సెంటిమెంట్ ఏముంటుందండి? ఇవాళ దగ్గర బంధువులు చనిపోతేనే ఒక రోజు పోయేస్తున్నాం, చనిపోయినాడు పోతున్నాం, 10th డేకి వస్తున్నాం, ఆ తర్వాత మనం ఎవరంతలో వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఎవరో చనిపోతే దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఆయన చనిపోయినటువంటి సందర్భం కూడా ఏదో అనుమానాస్పదంగా చనిపోయిండు, దేశానికి త్యాగం చేసి చనిపోయిండు అది కాదు కదా. చనిపోయాడు నార్మల్ డెత్ అయితే వారసత్వమా? కాబట్టి వాళ్ళు వాడుకున్నారు, ఎవరో టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వాడుకునేటువంటి పరిస్థితి ప్రయత్నం చేసారు. అది ఎంతవరకు సఫలీకృతమైంది అనేటువంటిది వేరే విషయం. ముస్లింలకు వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్, మనం ఏం చెప్పలేమండి. ముస్లింలు నా దృష్టిలో డివైడ్ అయినరు, మరి ఒక్కటే వైపు వేసినారా లేదా అనేటువంటిది వల్ల మనకు తీసుకోవాల్సిన అంశం ఉంది. అక్కడ 1,10,000 ఓట్లు అంటే మెజారిటీ ఓట్లు వాళ్ళు పోలింగ్, నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా చాలా బూతులలో వాళ్ళు కనపడుతున్నటువంటిది. కాంగ్రెస్ ఓటేసినరా? ఇక్కడ మనకు ఒకటి కూడా అందుతుంది, మనకి ఒక సమాచారం అందుతుంది, బీహార్ నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అక్కడ మాత్రం మీకు ఒక గుడ్ న్యూస్ అయితే కనబడుతుంది.
ఎన్డీఏకి 133 నుంచి 159 వరకు బీహార్లో మీ ఎన్డీఏ కూటమికి వచ్చేటట్టు కనబడుతుంది. ఇక ఇండియా కూటమిలో భాగంగా ఎన్జీబీకి 75 నుంచి 101 కనబడుతుంది. ఇక జనస్వరాజ్కి 0 నుంచి 5, ఇక ఇతరులకి 2 నుంచి 8. అంటే బీహార్లో మరొకసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిపోతుంది అంటారా? చూడమ్మా, అది వాస్తవమే. దాని మీద మాకేం పెద్ద అనుమానం లేదు. అక్కడ ఏం జరిగింది దీని మీద మాకుండే ఆలోచనలు మాకున్నాయి. దాని మీద మేము స్పష్టంగా మేము గెలవబోతున్నాం అనేటువంటిది ఏదైతే కనపడుతుందో ఇంకా మేము వాడుకోలే పరిస్థితిని. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనను మళ్ళీ మేము ఇవాళ అధికారపూర్వకంగా మా అమిత్ షా గారు స్పష్టమైన ప్రూఫ్ దొరికినప్పుడు కూడా ఇది టెర్రరిజం, ఇస్లామిక్ టెర్రరిజానికి సంబంధించినటువంటి దాడి అనేది తెలిసినప్పుడు కూడా మేము మాట్లాడితే ఇంకా